ఓం శ్రీ గురుభ్యో నమః. 24 జూలై 2023 సోమవారం. ఇప్పుడు లక్ష్మి గారు బ్లవస్కీ గారి ద కీ టు థియాసఫీ అనే గ్రంథంలోని విషయాల్ని చదివి వినిపించి మనకు వివరిస్తారు. ఓకే అండి. ఇందులో ఇన్ ద చర్చ్ ఇది డాక్ట్రిన్ ఈజ్ టాట్ ఇన్ సెయింట్ జాన్స్ గాస్పెల్. ఈ డాక్ట్రిన్ అనేది సెయింట్ జాన్స్ గాస్పెల్లో వివరించబడింది అని బోధించబడింది ఈ సిద్ధాంతం. టు దిస్ ద adherence to this belief might answer that if even the orthodox dogma does promise the impatient sinner and materialist a bad time of it in a rather too realistic inferno, it gives them, on the other hand, a chance for repentance to the last minute. Nor do they teach annihilation or loss of personality, which is all the same. అంటే ఇంతకంటే ముందు చదువుదామా ఏంటి? అర్థం కావట్లేదు అంటే దాని కనెక్షన్ అంటే లాస్ట్ లైన్ చూద్దాం. గుడ్ ఫర్ సాల్వేషన్ ఏ హెయిర్ ఫర్ us they still grieve when we sin, rejoice when we repent. అది అంటే అక్కడ ఏంటంటే దీస్ ఆర్ అవర్ మినిస్టరింగ్ స్పిరిట్స్, ద మెసెంజర్స్ ఆఫ్ మెర్సీ, దయతో ఉన్నటువంటి హు ఆర్ సెంట్. బిషప్ మాన్ టెల్స్ us, ఆయన చెప్తున్నారు. అంటే ఇంతకు ముందు వీళ్ళు మనం బాధపడితే వాళ్ళు బాధపడతారు, మనం ఎప్పుడైతే రిపెంట్ అవుతే గుడ్ ఫర్ సాల్వేషన్స్ కేర్స్ ఫర్ దే స్టిల్ గ్రీవ్ వెన్ వీ సిన్. మనం ఏమైనా తప్పు చేసినప్పుడు వాళ్ళు బాగా బాధపడతారు, మనమేమో పశ్చాత్తాపడితే వాళ్ళు ఆనందిస్తూ ఉంటారట. యట్ ఇట్ బికమ్స్ ఎవిడెంట్ దాట్, ఇదేంటంటే క్లియర్గా ఉన్నది ఏంటంటే ఈ బిషాప్స్ అన్నీ కూడా ద వరల్డ్ ఓవర్ were asked to define once for all what they mean by soul. సోల్ అంటే ఏంటని డిఫైన్ చేయమన్నారు. అండ్ ఇట్స్ ఫంక్షన్స్, దాని పనులు. దే వుడ్ బి యాజ్ అనేబుల్ టు డూ సో, వాళ్ళు దాన్ని చెప్పలేకపోయారు. యాజ్ టు షో యాజ్ ఎనీ షాడో ఆఫ్ లాజిక్ ఇన్ ద ఆర్థోడాక్స్ బిలీఫ్. అంటే ఏమాత్రం దాని యొక్క అంటే ఆర్థోడాక్స్ బిలీఫ్లో అంటే ఏమీ కూడా వాళ్ళు దానికోసం చెప్పలేం కదా, చెప్పలేకపోయారు అని అంటూ ఇప్పుడు ఈ డాక్ట్రిన్ ఈజ్ టాట్, ఈ డాక్ట్రిన్ అనేది బోధించబడింది కానీ ఈ సెయింట్ జాన్స్ గాస్పెల్లో అని చెప్తున్నారు. ఎంక్వైరర్ అడుగుతున్నారు, ఇప్పుడు ఈ అడ్హెరెన్స్ అంటే దీనికి గట్టిగా కట్టుబడిన వాళ్ళు, ఈ నమ్మకానికి వాళ్ళు ఆన్సర్ చేస్తారు. ఇఫ్ ఈవెన్ ది ఆర్థోడాక్స్ డాగ్మా, ఈ డాగ్మా అంటే సిద్ధాంతం, డస్ ప్రామిస్ ద ఇంపెనిటెంట్ సిన్నర్. ఇంపెనిటెంట్ అంటే ప్రవేశించలేమనా, ఇంపెనిటెంట్ అనేనా, సిన్నర్ ఒకసారి ఇంపెనిటెంట్ అండ్ మెటీరియలిస్ట్. ఒకసారి చూస్తా. IMPENITENT. Impenitent meaning not feeling shame or regret about one's actions or attitudes. అంటే ఏమి కూడా ఆ సిన్నర్కి ఏ రకమైనటువంటి షేము కానీ అంటే సిగ్గు ఏమి ఉండవు. అండ్ మెటీరియలిజమే రైట్ అని చెప్పేవాడు. ఎ బ్యాడ్ టైమ్ ఆఫ్ ఇట్ ఇన్ ఏ రాదర్ టూ రియలిస్టిక్ ఇన్ఫెర్నో. ఇన్ఫెర్నో క్యాపిటల్లో ఉంది. ఇట్ గివ్స్ దెమ్ ఆన్ ద అదర్ హ్యాండ్ ఏ ఛాన్స్ ఫర్ రిపెంటెన్స్ టు ద లాస్ట్ మినిట్. అంటే ఇంతవరకు కూడా ఏమాత్రం కూడా రిపెంటెన్స్ ఫీల్ అవ్వకుండా ఉన్నటువంటి సిన్నర్కి, మెటీరియలిస్ట్కి వాళ్ళకి ఒక బ్యాడ్ టైం ఇన్ ఏ రాదర్ టూ రియలిస్టిక్ ఇన్ఫెర్నో. అంటే సో రియలిస్టిక్ అని. ఇట్ గివ్స్ దెమ్
ఆన్ ద అదర్ హ్యాండ్ ఏ ఛాన్స్ ఫర్ రిపెంటెన్స్, వాళ్ళకి ఒక అవకాశం ఇస్తున్నట్టు రిపెంటెన్స్ వస్తుంది. అంటే వాళ్ళకి బ్యాడ్ టైం ఏంటంటే వాళ్ళు ఎప్పుడు ఫీల్ అవ్వరు కదా. టు ది లాస్ట్ మినిట్కి వాళ్ళకి ఒక రకంగా రిపెంటెన్స్కి అవకాశం ఇస్తారనమాట. నార్ డూ దే టీచ్ ఎనిహిలేషన్. ఎనిహిలేషన్ అంటే వాళ్ళు అక్కడి నుంచి నువ్వు అంటే వదిలేయబడ్డం అన్నది కూడా వాళ్ళకి ఏం బోధించరు. ఆర్ లాస్ ఆఫ్ పర్సనాలిటీ, వ్యక్తిత్వాన్ని పోగొట్టుకోవడం, విచ్ ఈజ్ ఆల్